హలో అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు డైలీ ఇన్ఫో తెలుగు యూట్యూబ్ ఛానల్. కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి జాతీయ ప్రయోజన పథకం కింద వితంతువులు, ఒంటరి మహిళలు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి 20,000 రూపాయలు ఆర్థిక సహాయం అయితే వర్తిస్తుందన్నమాట. అయితే ఈ పథకానికి సంబంధించినటువంటి పూర్తి సమాచారం ఎవరెవరు అప్లై చేసుకోవచ్చు, ఎలా అప్లై చేసుకోవాలి, అప్లికేషన్ ప్రాసెస్ ఎలా ఉంటుంది, ఆన్లైన్‌లో ఎలా దరఖాస్తులు చేసుకోవాలి, ఆఫ్‌లైన్‌లో ఎలా దరఖాస్తులు చేసుకోవాలి, ఏ విధమైనటువంటి డాక్యుమెంట్స్ అవసరం అవుతాయి, ఈ వివరాల గురించి మీకు క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ అయితే చేస్తాను. మీరందరూ కూడా తప్పకుండా వీడియోనైతే ఎండ్ వరకు చూసి, నా ఎక్స్‌ప్లనేషన్ గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి అందరికీ కూడా షేర్ చేయకుండా అయితే మర్చిపోవద్దు. సో, ఫస్ట్ టైం ఎవరైనా ఛానల్‌ని చూడడానికి వచ్చినటువంటి వాళ్ళు ఉన్నట్లయితే ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకునేసి పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్‌ని క్లిక్ చేసి ఆన్‌లో అయితే పెట్టుకోండి. ఒకసారి టెలిగ్రామ్ గ్రూప్‌ను కూడా విజిట్ చేయండి. అందులో కూడా జాయిన్ అయితే అవ్వండి. మీకు యూజ్ అయ్యే ఇన్ఫర్మేషన్ అప్డేట్ అయితే చేస్తూ ఉంటాను. డిస్క్రిప్షన్‌లో అయితే లింక్ పెట్టున్నాను. లేట్ చేయకుండా టాపిక్‌లో గనక వచ్చేసినట్లయితే కేంద్ర ప్రభుత్వము ఈ ఒంటరి వితంతువుల మహిళల కోసము జాతీయ కుటుంబ ప్రయోజన పథకాన్ని తీసుకురావడం అయితే జరిగిందనమాట. అయితే ఈ యొక్క పథకం కింద 20,000 రూపాయలు ఆర్థిక సహాయం అయితే అందుతుంది. ఇక ముఖ్యంగా దీనికి సంబంధించినటువంటి అర్హతల గురించి అయితే చూద్దాము. 18 సంవత్సరాల నుంచి 59 సంవత్సరాల మధ్య కుటుంబ పెద్ద మరణించి ఉండి కుటుంబాన్ని పోషించే బాధిత మహిళ కుటుంబానికి జాతీయ కుటుంబ ప్రయోజన పథకం అంటే ఎన్ఎఫ్బిఎస్ అన్నమాట. ఈ పథకం కింద 20,000 రూపాయలు ప్రయోజనం అయితే చేకూరుతుంది. అయితే దీనికి సంబంధించి వాళ్ళ యొక్క హస్బెండ్ వచ్చేసి మనకు పర్టికులర్‌గా ఈ టైం పీరియడ్, ఈ డేట్ లోపలే చనిపోయి ఉండాలని చెప్తున్నారు. వాళ్ళు మాత్రమే, వాళ్ళ యొక్క భార్యలు మాత్రమే దరఖాస్తులు చేసుకోవచ్చని అయితే ఇక్కడ చెప్తున్నారు. ఇక్కడ చూడొచ్చు, చనిపోయినటువంటి వ్యక్తి 12/4/2017 తర్వాత అయితే చనిపోయి ఉండాలన్నమాట. దానికి ముందు చనిపోయినట్లయితే వాళ్ళు అప్లై చేసుకోవడానికి అవకాశం అయితే ఉండదు. 2017 12 నెల 4వ తేదీ తర్వాత గనుక మీ యొక్క కుటుంబ పెద్ద అయినటువంటి మీ భర్త అనుకోని కారణాల వల్ల మరణించినట్లయితే ఆకస్మికంగా, సో అందులో ఉన్నటువంటి ఇక మహిళ ఎవరైతే ఉంటారో వాళ్ళ భార్య వాళ్ళైతే ఈ పథకానికి అప్లై అయితే చేసుకోవచ్చు. సో ప్రతి కుటుంబంలోనే మ్యాక్సిమం ఉండేందుకు అవకాశం అయితే ఉండొచ్చండి. అందరికీ కూడా ఇన్ఫర్మేషన్ అయితే షేర్ చేయండి. సో ఎందుకంటే ఇది మనకు కేంద్ర ప్రభుత్వం నుంచి వస్తుంది కాబట్టి ఖచ్చితంగా అయితే ఈ ఆర్థిక సహాయం అయితే అందుతుంది. ఎవరు కూడా మిస్ చేసుకోవద్దండి. ప్రతి ఒక్కరికి కూడా షేర్ చేయండి. మీ ఫ్యామిలీ మెంబర్స్, రిలేటివ్స్ ఎవరైనా ఉన్నా కూడా ఈ పథకానికి దరఖాస్తులు అయ్యేటువంటివి చేసుకోమని చెప్పండి. ఓకేనా? సో దాని తర్వాత వచ్చేసి మరణ ధృవీకరణ పత్రం జతపరచాలని అయితే చెప్తూ ఉన్నారు. సంవత్సర ఆదాయం వచ్చేసి 60,000 లోపు అయితే ఉండాలని కూడా చెప్తూ ఉన్నారు. ఇక మీకు ఈ యొక్క 20,000 రూపాయలు బ్యాంక్ అకౌంట్‌కి విడుదల చేస్తారు కాబట్టి బ్యాంక్ అకౌంటు, ఆధార్ కార్డు, రేషన్ కార్డు జెరాక్స్‌లు అయితే జతపరచాలని చెప్తూ ఉన్నారు. సో ఇంతకుముందు ఆపద్ బాంధవుడు పథకం కింద ప్రయోజనం పొంది అయితే ఉండకూడదనమాట. ఒకవేళ మీరు ఈ పథకం కింద ప్రయోజనం గనుక పొందినట్లయితే ఈ పథకం కింద 20,000 రూపాయలు వర్తించదనమాట. ఓకేనా? సో పైన చెప్పిన విధంగా అర్హతలు కలిగి ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా తహసీల్దార్ కార్యాలయంలో దరఖాస్తులు సమర్పించగలరని మనకు అప్డేట్ అయితే రిలీజ్ చేశారనమాట. ఓకేనా? సో వారు మీ సేవలో దరఖాస్తులు చేయనవసరం లేదని, మనకు దరఖాస్తు ఫారాలన్నీ కూడా జెరాక్స్ సెంటర్‌లో లభిస్తాయని కూడా చెప్తూ ఉన్నారు. సో మీకు ఆఫ్‌లైన్‌లో ఈ విధంగా అయితే దరఖాస్తులు చేసుకోవచ్చు. ఇప్పుడు నేను ఏవైతే చెప్పానో ఈ అర్హతలు ఉన్నటువంటి వాళ్ళు ఈ డాక్యుమెంట్స్ అన్నిటిని కూడా తీసుకువెళ్ళి తహసీల్దార్ కార్యాలయం వద్ద అయితే సమర్పించాలన్నమాట. పర్టికులర్‌గా మనకి డేట్ కూడా ఇవ్వలేదు, లాస్ట్ డేట్ దీనికి. ఓకేనా? సో ఇక మీరు మీ సేవలో దరఖాస్తులు చేసుకోవాల్సిన అవసరం కూడా లేదు. గ్రామ వార్డు సచివాలయాలకు వెళ్ళాల్సిన అవసరం కూడా లేదు. జెరాక్స్ సెంటర్‌కి వెళ్తే అక్కడ వాళ్ళను అప్లికేషన్ ఫామ్ అడిగితే వాళ్ళైతే ఇస్తారనమాట. అప్లికేషన్ ఫామ్ ఫిల్ చేసి మొత్తం కూడా మీరు తీసుకువెళ్ళి అయితే ఇవ్వండి. అప్లికేషన్ ఫామ్ ఎలా ఉంటుందో కూడా నేను చూపిస్తాను ఇప్పుడు. అప్లికేషన్ ఫామ్‌ని ఎట్లా ఫిల్ చేయాలి, ఏమేమి వివరాలు అయితే మీరు ఎంటర్ చేసుకోవాలి అప్లికేషన్ ఫామ్‌లో, ఆ వివరాల గురించి. ఓకేనా? ఇకపోతే ఆన్లైన్‌లో ఎలా దరఖాస్తులు చేసుకోవాలి చాలామంది కూడా అడుగుతూ ఉన్నారండి. ఓకేనా? సో ఈ వీడియోలో వచ్చి జస్ట్ మీకు చూపిస్తాను ఆన్లైన్‌లో ఎలా దరఖాస్తులు చేసుకోవాలి అనే వివరాల గురించి. అండ్ మీకు కంప్లీట్ ప్రాసెస్ అనేటువంటిది నెక్స్ట్ వీడియోలో అయితే చెప్తాననమాట. ఓకేనా? సో మీరు మీ యొక్క మొబైల్ ఫోన్‌లో గూగుల్ ఓపెన్ చేశాక యూఎంఏఎన్‌జీ అని టైప్ చేస్తే ఒక వెబ్సైట్ అయితే వస్తుందనమాట. ఫస్ట్ వెబ్సైటే అనమాట. సో మీరు ఫస్ట్ లింక్ మీద క్లిక్ చేస్తే మీకు పేజ్ వచ్చి ఈ విధంగా ఓపెన్ కావడం అయితే జరుగుతుంది. సో నేను చూపిస్తాను ఇప్పుడు. సో ఇక్కడ చూడొచ్చు, నేను గూగుల్‌లోకి వెళ్ళి యూఎంఏఎన్‌జీ అని టైప్ చేశాను. సో ఇక్కడ మనకు ఫస్ట్ వెబ్సైటే వచ్చింది ఇక్కడ. ఈ లింక్ మీద అయితే ఇట్లా క్లిక్ చేసుకోవాలన్నమాట. సో ఇట్లా క్లిక్ చేయగానే మీకు పేజ్ అనేటువంటిది ఈ విధంగా ఓపెన్ కావడం అయితే జరుగుతుంది. సో ఈ విధంగా ఓపెన్ అయ్యాక మీరు రిజిస్టర్ అవ్వాలన్నమాట. సో మీరు ఇదివరకు కనుక రిజిస్టర్ అయినట్లయితే
ఆ డీటెయిల్స్ మీరు లాగిన్ అయితే అవ్వచ్చు. ఇన్ కేస్ మీరు ఇప్పటి వరకు ఒకసారి కూడా రిజిస్టర్ అవ్వకుండా ఉన్నట్లయితే ఫస్ట్ మీరు రిజిస్టర్ అయితే అవ్వాలి. రిజిస్టర్ అయ్యే దగ్గర మీకు ఇక్కడ అన్ని ఆప్షన్స్ అయితే ఉన్నాయన్నమాట. లాగిన్ విత్ ఓటీపీ అని క్లిక్ చేసుకోవచ్చు, లేదంటే రిజిస్టర్ హియర్ అని క్లిక్ చేసుకోవచ్చు. నేనైతే లాగిన్ విత్ ఓటీపీ ద్వారా ఆల్రెడీ అయితే లాగిన్ అయితే అయ్యాను. ఓకేనా. లాగిన్ విత్ ఓటీపీ ద్వారా క్లిక్ చేసినట్లయితే మీ మొబైల్ నెంబర్ అడుగుతుంది. సో మొబైల్ నెంబర్ ఎంటర్ చేశాక ఓటీపీ అయితే జనరేట్ అవుతుంది మీ మొబైల్ నెంబర్కి. సో ఓటీపీ జనరేట్ అయ్యాక ఓటీపీని ఇక్కడ ఎంటర్ చేసి మీరు లాగిన్ అయితే అయిపోవచ్చు అనమాట. ఓకేనా. సో నేను ఆల్రెడీ లాగిన్ అయితే అయినాను నా యొక్క మొబైల్ నెంబర్ ద్వారా. సో మళ్ళీ కూడా ఈ యొక్క మొబైల్ నెంబర్ అయితే ఎంటర్ చేసి చూపిస్తాను మీకు ఇప్పుడు. సో ఇక్కడ చూడండి, నేను మొబైల్ నెంబర్ ఎంటర్ చేసి ఓటీపీ కూడా ఎంటర్ చేశాను. ఎంటర్ చేశాక లాగిన్ అయితే అయిపోయాక ఈ విధంగా ఓపెన్ అవుతుంది ఇక్కడ. సో మీరు పిన్ సెట్ చేసుకుంటే సెట్ చేసుకోవచ్చు, లేదనుకుంటే మీ ఇష్టం అనమాట. నేనైతే ఇగ్నోర్ చేసాను దాన్ని, పిన్ అయితే సెట్ చేసుకోలేదు. సో ఇక్కడ వెబ్సైట్ అనేటువంటిది ఇలా వస్తుందండి మీరు లాగిన్ అయ్యాక, వెబ్సైట్ లోపలికి వెళ్ళాక. సో ఇక్కడ వచ్చేసి మనకు స్కీమ్ నేమ్ అయితే టైప్ చేసుకోవాలన్నమాట. నేను ఆల్రెడీ టైప్ చేసి అయితే పెట్టున్నాను. సో మీరు స్కీమ్ నేమ్ సెలెక్ట్ చేసుకున్నాక ఇక్కడ సో స్కీమ్ నేమ్ ఎంటర్ చేసి సెట్ చేశాక ఈ విధంగా ఓపెన్ కావడం అయితే జరుగుతుంది. ఇక్కడ చూడవచ్చు మీరు నేషనల్ ఫ్యామిలీ బెనిఫిట్ స్కీమ్ అనమాట. సో ఇక్కడ దీనికి సంబంధించినటువంటి బెనిఫిట్స్ ఏంది, ఎలిజిబిలిటీస్ ఏంది, అప్లికేషన్ ప్రాసెస్ ఆఫ్లైన్లో ఎలా, ఆన్లైన్లో ఎలా, క్లియర్గా అయితే మనకి ఇక్కడ ఇచ్చున్నారండి. మీరు మొత్తం కూడా చెక్ చేయొచ్చు. సో 20,000 రూపీస్ ఈ పథకం కింద బెనిఫిట్ అయితే వస్తుందన్నమాట. ఎలిజిబిలిటీస్ చూడొచ్చు. ద అప్లికెంట్ మస్ట్ బి ఏ సిటిజన్ ఆఫ్ ఇండియా. సో ఇండియాలో ఖచ్చితంగా అతను సిటిజన్ అయితే అయి ఉండాలన్నమాట. దాని తర్వాత బీపీఎల్ కుటుంబానికి చెందినటువంటి వ్యక్తి అయితే అయి ఉండాలని ఇక్కడ మనకు చెప్తూ ఉన్నారు. సో దాని తర్వాత వచ్చేసి ఇయర్స్ చూడొచ్చు. 18 ఇయర్స్ నుంచి 16 ఇయర్స్ లోపల ఉన్నటువంటి వాళ్ళు ఖచ్చితంగా ఆ మధ్యలో వాళ్ళ యొక్క హస్బెండ్ కనుక చనిపోయినట్లయితే ఈ పథకానికి అర్హులని క్లియర్గా మనకి ఇక్కడ చెప్తూ ఉన్నారు. ఓకేనా. సో ఈ విధంగా మీరు ఈ యొక్క పథకానికి అయితే ఈ వెబ్సైట్లో అయితే దరఖాస్తులు చేసుకోవచ్చు. ఇక్కడ ఆన్లైన్ అండ్ ఆఫ్లైన్ రెండింటిలో కూడా మీరు చేసుకోవడానికి అవకాశం అయితే ఉందండి. బట్ నేను ఆన్లైన్లో ఎలా చేసుకోవాలి అనే విషయం గురించి ఒక సపరేట్ వీడియోలో క్లియర్గా స్టెప్ బై స్టెప్ అయితే ఎక్స్ప్లెయిన్ చేయడానికి అయితే ప్రయత్నిస్తాను. బట్ ఈ వీడియోలో అయితే మీకు జస్ట్ చూపిస్తున్నాను. ఆన్లైన్లో కూడా మనం అప్లై చేసుకోవచ్చు. చాలామంది కూడా అడిగారు నన్ను ప్రీవియస్గా. సో మేము ఈ యొక్క మీ సేవలకు వెళ్ళి అండ్ అదేవిధంగా సచివాలయాలకు వెళ్ళి వీటికన్నిటికి వెళ్ళి అడిగినప్పుడు వాళ్ళు ఎవరు కూడా రెస్పాండ్ అవ్వట్లేదు, ఇంకా రాలేదని చెప్తూ ఉన్నారు అని అన్నారనమాట. సో అందువల్ల నేను మీకు జస్ట్ చూపించడం కోసం ఆన్లైన్లో అప్లై చేసుకోవచ్చు. అండ్ అదేవిధంగా ఈ యొక్క స్కీమ్ అనేటువంటిది రియలే ఫేక్ కాదు అని చెప్పడం కోసం ఈ విధంగా వెబ్సైట్లోకి వచ్చి అయితే చూపిస్తున్నాను. ఓకేనా. సో ఆన్లైన్లో అప్లై చేసుకోవచ్చు అండ్ అదేవిధంగా ఆఫ్లైన్లో కూడా అప్లై చేసుకోవచ్చు. ఇక్కడ ప్రాపర్ డాక్యుమెంట్స్ అయితే చూడొచ్చు. డెత్ సర్టిఫికేటు, ప్రూఫ్ ఆఫ్ ఐడెంటిఫై, ప్రూఫ్ ఆఫ్ అడ్రస్, ఓకేనా, బీపీఎల్ రేషన్ కార్డు ఖచ్చితంగా అయితే ఉండాలి, ఫ్యామిలీ ఐడి, మెంబర్ ఐడి ఇవి కూడా ఖచ్చితంగా అయితే ఉండాలని చెప్తున్నారు డాక్యుమెంట్స్ అనేటువంటివి. ఓకేనా. సో ఇప్పుడు జస్ట్ మీకు ఈ యొక్క అప్లికేషన్ ఫామ్ ఎలా ఉంటుంది ఆ వివరాల గురించి అయితే చెప్తాను. సో మీరు జెరాక్స్ సెంటర్లో వెళ్ళడితే ఈ యొక్క అప్లికేషన్ ఫామ్ అయితే ఇస్తారు. మీరు అక్కడ కూడా అప్లికేషన్ ఫామ్ ఫిల్ చేసుకొని ఆఫ్లైన్ ద్వారా కూడా వెళ్ళి తహసీల్దార్ కార్యాలయంలో అయితే సబ్మిట్ చేయొచ్చు అనమాట. ఫస్ట్ వచ్చేసి ఇక్కడ స్కీమ్ నేమ్ అయితే చూడొచ్చు అనమాట మీరు. ఓకేనా. ఎన్ఎఫ్బిఎస్. సో ఈ యొక్క స్కీమ్కి సంబంధించినటువంటి అప్లికేషన్ ఫామ్లో ఏమేమి డీటెయిల్స్ అయితే ఫిల్ చేసుకోవాలి. ఫస్ట్ వచ్చేసి నేము, దాని తర్వాత సన్ ఆఫ్ అని ఇచ్చున్నారు. దాని తర్వాత ఇక్కడ వచ్చేసి జెండర్ మేల్ అయితే ఫిమేల్, మ్యాక్సిమం ఇది ఫిమేల్స్కి సంబంధించే కాబట్టి ఫిమేల్ అయితే పెట్టుకోండి. ఇక ఏజ్ అట్ ద టైమ్ ఆఫ్ ద డేట్ ఆఫ్ బర్త్ అంటే మీ యొక్క హస్బెండ్ ఏ డేట్న ఏ టైంకి చనిపోయాడు అనేది ఇక్కడ క్లియర్గా అయితే మీరు మెన్షన్ చేసుకోవాలి. ఇక అడ్రస్సు, విలేజ్, గ్రామ పంచాయతీ, వార్డు, ఓకేనా, లోకాలిటీ ఇవన్నీ కూడా పెట్టుకోవాలన్నమాట. దాని తర్వాత సబ్ డిస్టిక్, బ్లాక్, డిస్టిక్ నేము, స్టేటు, ఇకపోతే పిన్ నెంబరు, ఓకేనా, బీపీఎల్ డీటెయిల్స్ అంటే రేషన్ కార్డు డీటెయిల్స్ అనమాట. మనకి ఇక్కడ ఇయరు, లొకేషను, ఫ్యామిలీ ఐడి నెంబరు, ఓకేనా, మొబైల్ ఐడి మెంబర్ ఐడి నెంబరు ఇవి కూడా ఖచ్చితంగా ఉండాలన్నమాట మనకు, ఎందుకంటే అప్లికేషన్ ఫామ్లో పెట్టాలి కాబట్టి. ఓకేనా. దాని తర్వాత డీటెయిల్స్ ఆఫ్ ద ఫ్యామిలీ మెంబర్స్ టు బి ప్రొవైడ్ అసిస్టెంట్స్ అని ఇచ్చున్నారు ఇక్కడ మనకు. ఇందులో వచ్చేసి ఈ యొక్క లబ్ధిదారులు ఎవరైతే ఉన్నారో అప్లై చేసుకునేటువంటి వాళ్ళ యొక్క నేము, దాని తర్వాత సన్ ఆఫ్, ఇక మ్యాక్సిమం పైన ఏవైతే ఫిల్ చేసామో సేమ్ అదే డీటెయిల్స్ అనేటువంటివి అయితే ఇచ్చున్నారు మనకు ఇక్కడ. ఓకేనా. దాని తర్వాత ఇక్కడ ఫైనల్గా వచ్చేసి సిగ్నేచర్ ఆఫ్ ద అప్లికెంట్ ఆర్ లేదా తంబ్, మీకు సిగ్నేచర్ చేసేది రాకపోతే తంబ్ అయినా వేసుకోవచ్చు అని చెప్తున్నారు. ఇక్కడ చూడొచ్చు
కౌంటర్ సిగ్నేచర్ ఆఫ్ వెరిఫికేషన్ ఆఫీసర్ది వెరిఫికేషన్ ఆఫీసర్ యొక్క సిగ్నేచర్ అయితే ఇక్కడ వస్తుంది. దాని తర్వాత నేము, డిజిగ్నేషన్. ఈ విధంగా అప్లికేషన్ ఫామ్ అయితే ఉంటుంది. మీకు జస్ట్ చూపించడం కోసం అయితే తీసుకొచ్చాను యొక్క అప్లికేషన్ ఫామ్ని. మీరు ఆఫ్లైన్లో కావాలన్నా ఆఫ్లైన్లో అప్లై చేసుకోవచ్చు, ఆన్లైన్లో కావాలన్నా ఆన్లైన్లో అప్లై చేసుకోవచ్చు. ఆన్లైన్లో ఎలా అప్లై చేసుకోవాలో ఆ వివరాల గురించి నేను సపరేట్ వీడియో ద్వారా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇందులో ఏమైనా డౌట్స్ ఉన్నా సరే కమెంట్ సెక్షన్లో అడగండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వన్.